ఫ్లోరే. కారిడార్ కూడా చాలా వైడ్ కారిడార్, 8x8 టేక్ వుడ్ డోర్ జాయింట్. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రన్స్ హాల్ ఇది. కిందంతా కూడా గ్రానైట్ అండి. గ్రానైట్తో వీళ్ళు ఓన్గా చేసుకున్నారు. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఇటువైపు ఫర్నిచర్ ఇది. పెయింట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ పెయింట్స్ అండి. అలాగే పైన సీలింగ్ కూడా చూడండి, చాలా ఎక్సలెంట్ డిజైన్తో వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారు. ఇది బిల్డర్ ఇచ్చిన డిజైన్ కాదు, వీళ్ళు ఓన్గా చేయించుకున్న ఫ్లాట్ అనమాట. సో ఇది మొత్తం కూడా హాల్ అనమాట. ఇటు ఒక బెడ్రూమ్ అండి, అదొక బెడ్రూమ్. సో ముందు ఈ బెడ్రూమ్ చూద్దాము. ఇది 12.5 by 12 మెజర్మెంట్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా వుడ్ వర్క్ కూడా చేసుకోవడం జరిగింది. పైన సీలింగ్స్ కూడా చూడవసరం లేదు, చాలా బాగుంటుంది. అలాగే దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్. వచ్చేసారా? సో నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు, చాలా వుడ్ వర్క్ చాలా నీట్గా వాళ్ళు ఓన్గా చేసుకున్నారు. అలాగే పైన కూడా సీలింగ్స్ అన్నీ కూడా 6x6 మంచం వేయగా మనకి ఇంత స్పేసెస్గా ఉన్నాయి రూమ్ చూడండి. అంటే ఇది 13x14 రూము, చాలా బాగా వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇంకా నెక్స్ట్ కిచెన్. కిచెన్ కూడా చూడొచ్చు, చాలా పెద్దది. ఇది 10x10 కిచెన్ అనమాట. పైన అన్ని కూడా కబోర్డ్స్ అన్ని నీట్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇది అటువైపు వాష్రూమ్ ఉంటుందండి, వాష్ ఏరియా. ఇంకా థర్డ్ బెడ్రూమ్ ఆపోజిట్ లో. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. దీనికి అక్కడ కార్నర్ లో వాష్ ఏరియా ఉంటుంది. ఇదంతా వీళ్ళు దేవుడి రూమ్ గా యూజ్ చేసుకుంటున్నారు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా సీలింగ్స్ అన్ని చూడవచ్చు, చాలా నీట్ గా చేసుకున్నారు వీళ్ళు. సో ఇది ఈస్ట్ వైపు కారిడార్ ఇచ్చారు. కారిడార్ కూడా మనకి వెంటిలేషన్ చాలా యూస్ఫుల్ అండి. ఎదురుగా మీరు చూడవచ్చు, ఇది ఓపెన్ స్పేస్ అనమాట. అంటే పార్క్ ఇది 23 సెంట్లు ఉంటుంది. మనకి ఇది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి జనరల్గా వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటాం, కానీ అలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇది కంప్లీట్గా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎప్పుడు కూడా వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే మీరు చూడవచ్చు ఆపోజిట్ అంతా గ్రీనరీ, పొలాలు చక్కగా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. చాలా మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అనమాట. ఇది మొత్తం 1500 SFT వస్తుంది. 1500 SFTతో అన్డివైడెడ్ షేర్గా మనకి ఒక 48 స్క్వేర్ యార్డ్స్, అంటే దాదాపు ఒక సెంట్ మనకు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇది కన్స్ట్రక్ట్ చేసి 6 years 7 years అవుతుంది అన్నారు. 5 years అవుతుందంటండి, సారీ. కన్స్ట్రక్షన్ చేసి 5 years అయింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. ఇది ఎక్కడ వస్తుందంటే పెనమలూరు, సాలిపేట రోడ్లో వస్తుందండి. మాకు కాంటాక్ట్ చేయండి.